హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? ఏం చేస్తూ ఉన్నారు? ఎండలు మాత్రం మామూలుగా కొట్టట్లేదు. ఫుల్ ఎండలు కొడుతూ ఉన్నాయి. అస్సలు అయితే అమ్మో, ప్రతి ఒక్కరు చుక్కలు చూస్తూ ఉన్నారు. సరే సరే సంధ్య ఏమో చేస్తూ ముచ్చట చెబుతూ ఉన్నావు ఏంటి అనుకుంటా ఉన్నారా? ఏమీ లేదండి. మనం బయటికి వెళ్ళి ఏదైనా తీసుకొచ్చుకునేంత ఈ ఎండకి అంత ఓపిక ఎవరికి లేకపోయింది. అందుకనే ఇంట్లో సర్వపిండి పెడతా ఉన్న పిల్లలకు వచ్చేసి ఏంటంటే బియ్యం పిండి, కాస్త పసుపు, సరిపడ కారం, దాని తర్వాత వచ్చేసి మినపప్పు, శనగపప్పు నానబెట్టేస్తూ ఉన్నా నేను. కాస్త ఆయిల్ కూడా వేసేసిన, దానికి సరిపడా ఉప్పు, ఇవన్నీ వేసేసుకొని ఏంటంటే బాగా మిక్స్ చేసుకోవాలి. చేసేసుకుందాం. దానికి ఇంకాస్త టైం ఉంది. సరే కానీ ఎల్లిపాయ జీలకర్ర వేసాను. ఇప్పుడు మీలో ఎవరైనా తింటారా? తినే ఉంటారులేండి. చాలామంది ఏంటంటే బయట కూడా దొరికిద్ది, కొనుక్కొని కూడా తింటూ ఉంటారు. కానీ మనం ఇంట్లో చేసుకుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. సాల్ట్ వచ్చేసి వేస్తూ ఉన్నా సరిపడా. ఇది వచ్చేసి నాకు ఎవరు నేర్పించారంటే ఫస్ట్ చిన్నమ్మ చేసేది, మా అమ్మ చేసేది కానీ సోరకాయతోటి పెట్టేది. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేసినా. ఇది వేస్తూ అటు మాట్లాడుతూ ఉంది అనుకుంటా ఉన్నారా? అవును కదా, అన్నీ ఉండాలి. మీతో మాట్లాడాలి, ఇటు పని కావాలి కదా, తప్పదు. ఇంకా ఉల్లిపాయ అండి, ఉల్లిగడ్డ పెద్దది వచ్చేసి కట్ చేసి వేసేసిన. అది మధ్య మధ్యలో తాకుతూ ఉంటే ఆ టేస్ట్ మాత్రం విపరీతంగా వచ్చేస్తుంది. నాకైతే ఎంత ఇష్టమో. పిండి విసికేస్తూ ఉన్నా. ఇలా చిట్కేయంగానే అయిపోయిందని అనుకుంటా ఉన్నారా? లేదులేండి, కాస్త టైమే పట్టింది కానీ మీకు ఇలా చిట్కేసి చూపించాను. ఒక 5 నిమిషాలు పక్క పెట్టేసుకొని ఇంకా పేనం మీద ఆయిల్ వేసేసుకొని పేనానికి పెట్టుకోవడమే. నాకైతే చాలా ఇష్టం. ఇంట్లో ఏదైనా మనం ఈ ఎండకి వచ్చేసి పొయ్యి దగ్గరికి ఎక్కువసేపు నిలబడి చేసుకునే అంత ఓపిక ఎవరికి ఉండదు. అందుకని సింపుల్గా అవుతుంది కదా, త్వరగా కూడా అవుతుంది. మనకు కాస్త టైంపాస్గా నోరుకి టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మా పిల్లలైతే. అందుకని చెప్పేసి నేను ట్రై చేయడం కానీ చేస్తే ప్రతిసారి అప్పుడిప్పుడు చేసుకుంటూనే ఉంటా. ఒకసారి మనందరికి కూడా చూపిద్దాం. కొంతమంది అనొచ్చు, అయ్యో దీంట్లో ఏముంది, ఇది కూడా రాదా, మేము చేసేసుకున్నాం తింటాం కదా అని. కానీ మీరు చేసుకొని తినేది వేరు, నేను చేసుకొని తినేది వేరు. నేను చేసి చూపించాలి కదా మీకు, అవునా కదా. ఇక్కడ హోల్స్ ఎందుకు పెడతా ఉన్నా అంటే, మనం హోల్స్ పెట్టేసి ఆయిల్ వేస్తే మధ్య మధ్యలో ఆయిల్తో పాటు పిండి ఉడకడానికి మంచి ఛాన్సెస్ ఉంటుంది. అట్లనే ఏంటంటే పచ్చి స్మెల్ కానీ పిండి పిండి కానీ రాకుండా మంచిగా కుక్ అయితే ఆ టేస్ట్ భలే వస్తుంది కదా. అందుకని చెప్పేసి హోల్స్ పెట్టి మళ్ళీ అందులో సరిపడా ఆయిల్ వేసాను నేను. అట్లా ఉంటుంది మన తోటి, తప్పదు. ఇంకా గ్యాస్ స్టవ్ అంటించుకొని ఇంకా పేనం తీసుకెళ్ళి పెట్టడమే. తర్వాత రెడీ అయిన తర్వాత చూపిస్తా. నాకైతే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టంగా కూడా తింటాను. మీరు కూడా వచ్చేసేయండి, చేసి పెడతాను. ఓకేనా? రెడీ. ఓకే అండి, నేను మాత్రం తినేసిన వీడియో పెడితే మీరు దాచుకుంటారు, అందుకని తీసేసిన. ఓకే మరి బాయ్.